షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. గంజాయి అక్రమ రవాణాకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమ రవాణాను కట్టడి చేయడం లేదనడానికి నర్సన్నపేట పట్టణంలోని పెద్దపేట కూడలి వద్ద ఒక కిరాణా షాప్ నిర్వహిస్తున్నటువంటి కోరాడ రమేష్పై గంజాయి సేవించి వారిపై విచక్షణ రాహిత్యంగా దాడి చేసినటువంటి ఈ దృశ్యాలు మాత్రం తార్కాణంగా నిలుస్తున్నాయి. నిన్న సాయంత్రం ఆ పాన్ షాప్ దగ్గరకు వచ్చిన 4 యువకులు మాత్రం ఆ కిరాణా షాప్ యజమాని ఒక సిగరెట్ ఇమ్మని అడిగారు. కాకపోతే 9 కావస్తా ఉంది, షాప్ కట్టేస్తున్నాను, ఇచ్చేది లేదని చెప్పడంతో విచక్షణ రాహిత్యంగా ఆయనపై మాత్రం దాడి చేశారు. ఈ దాడి కట్టిన సమయంలో అక్కడ ఉన్న కొంతమంది నిలువరిందేందుకు ప్రయత్నించారు కూడా, వారిపై కూడా దాడి చేయడానికి ఆ గంజాయి మత్తులో ఉన్న 4 యువకులు కూడా వెనక్కి తగ్గలేదు. కాకపోతే ఈ విషయంపై మాత్రం స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. అదేవిధంగా వ్యాపారులు కూడాను తక్షణమే స్పందించి రాకేష్కి జరిగినటువంటి ఏదైతే ఈ దారుణం ఉందో ఈ విషయంపై మాత్రం గంజాయి సేవించి ఇలా దాడులు పాల్పడుతున్న ముఠాను మాత్రం కట్టడి చేయాలి. ప్రశాంతమైన నర్సన్నపేటలో ఇలా గంజాయి మత్తులో యువకులు మాత్రం ఇలా వ్యాపారస్తులపై దాడి చేయడం, నిన్న ఈ ఘటన మాత్రం పట్టణ వాసులను ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. ఆ సీసీ ఫుటేజ్లో వారు వ్యవహరిస్తున్నటువంటి ఆ దాష్టికం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు. గంజాయి మత్తులో కేవలం సిగరెట్ అడిగితే ఇవ్వలేదు అన్నటువంటి అక్కస్తోనే రాకేష్ని మాత్రం విచక్షణ రాహిత్యంగా పిడుగుద్దులు గుద్ది ఆయన మాత్రం హతమార్చేందుకు చేసినటువంటి ఒక ఘాతకాన్ని పాల్పడ్డారు. కాకపోతే పక్కనున్న వారు కానీ తక్షణమే స్పందించకపోతే మాత్రం రాకేష్ని హతమారుస్తారన్న కూడా ఆశ్చర్యపోలేనటువంటి పరిణామాలు ఇవన్నీ కూడాను నర్సన్నపేట పట్టణంలో వ్యాపారస్తులందరూ కూడా భయాందోళన చెందుతారు. వెంటనే స్థానిక సిఐ, ఎస్ఐ కూడాను ఘటనా స్థలం చేరుకున్నారు. కాకపోతే రాకేష్ని తీవ్రంగా గాయపరిచిన ఆ 4 యువకులు కూడాను పరారి కావడం, ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మాత్రం స్పందించి జిల్లా ఎస్పీతో పాటు సిఐ కూడా ఫోన్ చేసి వెంటనే ఆ 4 యువకుల్ని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నర్సన్నపేటలో శాంతి భద్రతలు నిఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులు కూడా కోవడం జరిగింది. కాకపోతే రాకేష్కి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో వ్యాపారస్తులందరూ కూడాను ఈరోజు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరం అన్ని చర్యలు చేపట్టాలి. ఈ పరారైన 4 యువకులను కూడా పట్టుకుంటే అసలు వారికి గంజాయి ఎక్కడి నుండి వస్తుంది, నర్సన్నపేటలో గంజాయి అట్లా విచ్చలవిడిగా లభిస్తుంటే అనునిత్యం తనిఖీ చేస్తున్నటువంటి ఈ తనిఖీల్లో ఎందుకు అమ్మకందారులు పట్టుపడడం లేదు, సేవించిన వారు మాత్రం విచక్షణ రాహిత్యంగా మనుషులపై దాడి చేస్తున్నారంటే ఆ గంజాయి మత్తులో మనుషులు హతమారుస్తారని కూడా ఆశ్చర్యపోకలేదు. ప్రస్తుతం మాత్రం ఆంధ్ర ఒడిశా సరిహద్దులను శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను నివారించేందుకు ఈగల్ టీంతో పాటు అంటే సరిహద్దుల్లో పెట్రోలింగ్ అదేవిధంగా చెక్ పోస్టులు నిర్వహించినా కూడాను జిల్లాలోకి మాత్రం యథేచ్ఛగా ఒడిశా నుండి గంజాయి రవాణా మాత్రం సాగుతుందనడానికి ఈ ఘటన మాత్రం ఒక ఉదంతంగా చెప్పుకోవచ్చు. నర్సన్నపేటలో జరిగినటువంటి ఈ గంజాయి ముఠా దాష్టికం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపడతా లేదనే విషయం వేచి చూడాల్సిందే. నర్సన్నపేట నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. నర్సన్నపేట పట్టణ ప్రజానీకానికి అలాగే వర్తక సంఘం వారికి నా తాలూకా విజ్ఞప్తి, రాత్రి రాకేష్ పాన్ షాప్ పైన దాడి చేసినటువంటి సంఘ విద్రోహులు రౌడీ మూకల్ని అణచివేసే బాధ్యత నాది. నాకు 10:30 గంటలకి ఈ విషయం తెలిసింది. వెంటనే నేను సిఐ గారికి అలాగే ఎస్పీ గారి దృష్టిలో పెట్టాను. కొన్ని గంటల్లోనే ఎవరైతే ఈ రౌడీ మోకులు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకొని కఠినంగా వ్యవహరిస్తాము. మీరు ఎటువంటి అధైర్యపడకండి. నర్సన్నపేట పట్టణంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత నాది. ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకున్న బాధ్యత నాది. నా పైన ఆ బాధ్యత పెట్టండి అని ఒకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. పెద్దపేట జంక్షన్ లో చిన్న పాన్ షాప్ రన్ చేసుకుంటున్నాను. నిన్న 14వ తేదీన ఒక 3 కుర్రాలు వచ్చి నా షాప్ కి 9:30 ఆ టైంలో వచ్చి, రాత్రి 9:30 ఆ టైం అయింది. అప్పుడు వచ్చి సిగరెట్ కావాలన్నారు. ఆ టైంలో నేను లేవు అని చెప్పేశాను. వాళ్ళు అప్పటికే ఫుల్ డ్రింక్ చేసి ఉన్నావు, నా డౌట్ మీద నేను ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నా మీద తోసేసి నా మీద బలవంతంగా నాకు కొట్టడానికి ట్రై చేశారు. యాక్చువల్గా ఆ టైంలో నేను చనిపోయి ఉండాల్సింది. అంత విధంగా ఆ రేంజ్ లో నాకు కొట్టారు. అయినా సరే నేను నా పక్కన కొద్దిగా సపోర్ట్ వల్ల నాకు అక్కడ విడిపించారు. అప్పుడు నేను సైడ్కి వెళ్ళిపోయాను. ఆ తర్వాత చాలా ఇబ్బంది చేశారు. ఆ తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంటి షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ మొత్తం ధ్వంసం చేసి నాశనం చేశారు. ఫ్రిడ్జ్ మొత్తం ఒక్కటి కూడా లేకుండా చేశారు. ఆ తర్వాత తెల్లవారు లేచిన తర్వాత మన ఊరు నర్సన్నపేటలో కళింగ ఓసి ప్రెసిడెంట్ గారైన మన వాళ్ళతో అందరితో నేను సంప్రదించేసి సరే ఇలా జరిగింది, నాకు న్యాయం చేయమని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు వెంటనే స్పందించి మన నర్సన్నపేట ఎస్ఐ గారు, సిఐ గారితో కూడా ఈ విషయం చెప్పారు. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మన నర్సన్నపేట ఎమ్మెల్యే గారు కూడా మనకు ఫుల్ గా సపోర్ట్ చేశారు. అతను వెంటనే ఎస్పీ గారికి కూడా మనకు ఈ విషయం గురించి కంప్లైంట్ కూడా అక్కడికి ఇచ్చారు.
వాళ్ళు కూడా వెంటనే స్పందించారు. అలాగే మన నర్సంపేట కళింగ వాయిస్ గ్రూప్ మెయిన్ ఆర్గనైజర్ అందరూ కూడా మమ్మల్ని ఫుల్ గా సపోర్ట్ చేసి చాలా హెల్ప్ చేశారు. ఇందుకు ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. 9:30కి పెద్దపేట దగ్గరున్న కోరర్ రుత్విక్ రాకేష్ పాన్ షాప్ పై 3-4 వ్యక్తులు ఇచ్చి సిగరెట్లు ఇమ్మని అడిగారు. ఈ టైంలో నేను ఇవ్వను, నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తే బలవంతంగా షాపులో దొరకపడి వాడిపై విపరీతంగా దౌర్జన్యం చేసి ఆ మత్తులో ప్రాణహాని తలపెట్టారు. ఆ సందర్భంలో పక్కనున్న షాపులు విడిపించడం వల్ల ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంటనే ఆ అబ్బాయికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి తీసుకెళ్లారు. తెల్లారి వైశ్య సంఘ సెక్రటరీగా నన్ను సంప్రదించారు. నేను మా సంఘ పెద్దలందరికీ తెలియజేశాను. వెంటనే మా శాసనసభ్యుడికి కూడా తెలియజేస్తే శాసనసభ్యులు వారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి, సిఐకి, ఎస్సీకి ఇమ్మీడియట్ గా చర్య తీసుకోమని ఇస్తే చెప్పిన అరగంటలో మొత్తం 3 క్రైమ్లను తెచ్చుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చూపించి వాళ్ళపై చర్యలు చేపట్టారు. థ్యాంక్స్ అండి గౌరవ శాసనసభ్యుల వారికి. ఇంత తక్షణంగా చర్య తీసుకున్నందుకు మా సంఘం తరపున మీకు హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ నర్సంపేట వైశాస్పై ఇలాంటి చర్యలు ముందు జరగకూడదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడైనా జరిగితే ఐక్యంగా ఎదుర్కొని సంఘ విద్రోహ శక్తులకి బుద్ధి చెప్తాము అని మా సంఘం ద్వారా వాళ్ళకి నేను బహిరంగ సవాల్ విసురుతున్నాను. నర్సంపేటలో ఇలా ఎప్పుడు జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇటువంటి వారిపై చట్టపరంగా కూడా చర్యలు గట్టిగా ఉండాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.